మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇవి ఏమని చూస్తున్నారా, ఇవి వచ్చేసి స్వీట్ కార్న్. అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడైతే స్వీట్ కార్న్ చాలా దొరుకుతున్నాయి కదా వర్షాకాలంలో. సో వర్షం పడిన స్వీట్ కార్న్తో మనము పకోడా చేస్తున్నాము. పకోడీలు వచ్చేసి చాలా రుచిగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ పకోడాలు అనేవి మనకి తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. వచ్చేసి స్వీట్ కార్న్ పీలర్ అండి. ఇది వచ్చేసి మనకు మీషోలో అవైలబుల్ ఉంది. దీంతో మనము స్వీట్ కార్న్ తొందరగా వలుచుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్. ఇలా స్వీట్ కార్న్ పెట్టి మనకి పట్టుకోవడానికి ఒకటి ఇస్తాడు గ్రిప్పు. ఇలా పెట్టేసి ఇలా తిప్పేయడమే అంతే. 2 నిమిషాలలో మనకు స్వీట్ కార్న్ అనేది ఇలా ఒలుచుకుంటుంది. మనము ఇలా స్వీట్ కార్న్ ఒలుచుకున్నాం కదా, ఇందులో వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల శనగపిండి, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ కారం, ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాక మనము ఇలా కలుపుకోవాలి పిండిని మొత్తము. కొన్ని వాటర్ ఇలా వేసుకుంటూ మనము పిండిని మొత్తం కలుపుకోవాలి. వేసుకొని ఒక ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. వంట సోడా అండి, 2 స్పూన్ల మనము వేడిగా ఉన్న నూనెను ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు కార్న్ అనేది క్రిస్పీగా ఉంటుంది. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, మనము పకోడీలాగా ఈ విధంగా తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మన స్వీట్ కార్న్ పకోడాలు ఇవి ఈ విధంగా ఇలా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.